హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర అండి. గుత్తి వంకాయ అంటే అందరికీ కూడా ఇష్టమే కదా, అంత బాగుంటుంది గుత్తి వంకాయ అనేది. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను సింపుల్గా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్ల వరకు శనగ పలుకులు, 1 స్పూన్ వరకు నువ్వులు, చిన్న కొబ్బరి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి అల్లం వెల్లుల్లి కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనికి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఒక ఎండుమిరపకాయ, ఇందులోనికి చిన్న చింతపండు యాడ్ చేసుకుంటే చాలు. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకొని ప్యాన్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి గుత్తి వంకాయలు అనేవి యాడ్ చేసుకోవాలి. వంకాయలు అనేవి ఇలా కాడలు ఉండాలి. మధ్యకి 4 భాగాలుగా ఇలా కట్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ గుత్తి వంకాయలు అనేవి మూత పెట్టి బాగా వీటిని ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందాక వేపుకునే దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ అడ్జస్ట్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీలోని మనము మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మూత తీసి చూసినట్లయితే వంకాయలు అనేవి పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిపోయాయి. ఇలాగా గంటితో నొక్కామంటే మెత్తగా ఉన్నాయంటే ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు ఆయిల్లో నుండి వీటిని సపరేట్ చేసి అదే ఆయిల్లో ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ అనేవి చిన్న చిన్నవి యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటూ ఆయిల్లో బాగా వీటిని ఫ్రై అవ్వాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా వేసుకొని ఆయిల్లోని పచ్చి స్మెల్ పోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఇలా 5 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనికి కొంచెం పసుపు, 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పేస్ట్లోని కలిసేలాగా మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇందాక వేపుకున్న గుత్తి వంకాయలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మనము గుత్తి వంకాయలకి మసాలా అనేది పెట్టేలాగా నీట్గా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా 5 మినిట్స్ అయ్యాక ఇప్పుడు గుత్తి వంకాయలకి మసాలా అనేది అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. ఇందులోనికి 1 గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసాక ఒకసారి గంటితో మొత్తం కూడా ఇలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని గుత్తి వంకాయలు అనేవి 7 to 8 మినిట్స్ వరకు వీటిని ఉడకబెడుతూ ఉండాలండి. 7 to 8 మినిట్స్ అయ్యాక ఇప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మూత తీసి చూసినట్లయితే గుత్తి వంకాయలు అనేవి మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లే. ఆయిల్ కూడా పైకి సపరేట్ అయ్యిందంటే గుత్తి వంకాయ కర్రీ మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చాక మనము గుత్తి వంకాయ పైన లైట్గా కొత్తిమీరని వేసుకున్నామంటే సరిపోతుందండి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా నోరూరించే గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ అనేది ఇంట్లో ఎలా చేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్. వీడియోకి ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.